ఇంకో మాట ఏమన్నాడంటే 16, నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. నీతిమంతుడికి 7 మార్లు ఉపద్రవం వచ్చినా ఎవరు నిలబెడతారంట? దేవుడే నిలబెడతా అంటున్నాడు. ఎవరిని? నీతిమంతుడిని. భక్తిహీనులు ఎవరు నిలబెడతారు? కూలిపోతారు, నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళు కట్టిన ఇల్లు ఇసుక మీద ఇల్లు, భక్తిపరుడు కట్టిన ఇల్లు బండ మీద కట్టిన ఇల్లు. దేవుడికి మహిమ కలుగును గాక. గాలివాన వచ్చినప్పుడు కూలిపోయేది ఇసుకలో ఉన్న ఇల్లే. బండ మీద ఉన్న ఇల్లు అది దైవికమైన ఇల్లు. దేవుడికి మహిమ కలుగును గాక. 7 మార్లు అన్నాడు. 7 మార్లు నీకు కష్టాలు వచ్చినా, 7 మార్లు నీకు నిందలు వచ్చినా, 7 మార్లు నువ్వు అప్పుల్లో కురుక్కుపోయినా, 7 మార్లు నీకు ఆపదలు వచ్చినా, 7 మార్లు నువ్వు అనుకునేది జరగక ఫెయిల్ అయినా నువ్వు భయపడుతున్నానా? నువ్వు నా చేతిలో ఉన్నావురా అంటుండే యేసయ్య. మరి ఎవరు భయపడతారు అంటే అవిశ్వాస ధోరణిలో బ్రతికే వాళ్ళు. యేసుప్రభు దేవుడు అంటారు, ఆయన నిజ దేవుడు అంటారు, ఆయనలో కడగబడతారు, మళ్ళీ పందులాగా దొల్లాడుతూ ఉంటారు. యేసుప్రభు దేవుడు అంటారు, మళ్ళీ కళ్ళు తాగొత్తారు. యేసుప్రభు దేవుడు అంటారు, మళ్ళీ మందు తాగొత్తారు. యేసుప్రభు దేవుడు అంటారు. ఈ లోకపు పనికిమాల తత్వాలకి లోబడి దేవుణ్ణి వదిలిపెట్టి తిరిగే దద్దమ్మల వలె ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమండే, ఒకసారి చెప్పండి. అమ్మగారు ఒకసారి ఒక మాట అంది, ఆయన కూడా దేవుడిని నమ్ముకున్న ఆయన చర్చి కట్టితే బాగుంటుందండి. నేను అన్నాను, నీకు ఆయనలో దేవుడిని నమ్ముకునే క్వాలిటీలు కనపడుతున్నాయి అమ్మా అన్న అంటే అంది. అప్పుడు నాకు నవ్వు వచ్చింది. యేసయ్య పేరుకే దేవుని నమ్ముకున్న బిడ్డ ఆదివారం నాడు వచ్చి ఇంటి పని చేసేవాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? ఆదివారం నాడు ప్రాముఖ్యమైన దినం. అది మనం యేసయ్య కాడ గడిపే దినం ఆదివారం. ఆదివారం నాడు నువ్వు వదిలిపెట్టి వచ్చి నువ్వు పని చేస్తున్నావు అంటే నీ అంత భక్తిహీనుడు ఎవరైనా ఉంటారా చెప్పండి? మొన్నటి దినాన ఆ చర్చి స్థలం కాడ మనం ప్రార్థన చేస్తుంటే ఆదివారం నాడు ఏది పునరుద్ధానం నాడు రాజు వాడు వైన్ షాపులో ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమండి, అన్యుణ్ణి ఎలా మార్చాలరా, నా యేసయ్య తత్వాన్ని ఎలా కనబరించాలా అని ఆలోచన లేక నువ్వు వాడితో పాటు వైన్ షాప్లో పోతావు అబ్బాయి, అది కరెక్టేనా? ఆ తండ్రి ఎంత వేదన పడతాడు, ఆ తండ్రి ఎంత కుమిలిపోతాడో తెలుసా? ఆల్రెడీ నీ కోసం కాళ్ళకి, చేతులకి, తలకి, ఆఖరికి బల్యాలు కురిపించి ఈపు మీద 39 కొరడ దెబ్బలు తిని నాగల వల్లే దున్నించుకున్న నా తండ్రిని మళ్ళా బాధ పెడుతున్నావు. ఆ తండ్రి ఇదేనా మనం నేర్చుకున్న క్రైస్తవ్యం? కాదు కదా. నీతిమంతుడిగా జీవించడమే కదా మనకు కావాల్సింది. భక్తిహీనుడు వలె మనం బ్రతికితే ఎన్ని రోజులు బ్రతుకుతాం, ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి? ఒకసారి ఆలోచన చేయండి. ఒకళ్ళేమో ఏం కోరుకుంటారంటే, నా భార్య చర్చికి రావట్లేదండి. భార్య చర్చికి రాకపోతే నీకేం పుట్టింది? నువ్వురా, నువ్వు వచ్చి ఏడు, నువ్వు వచ్చి ప్రార్థన చేయి, నువ్వు వచ్చి యేసయ్య పాదాలు పట్టుకో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు నా తండ్రి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ లోకపు తత్వాల కోసం వెతుకుతున్నావు. ఈ లోకపు తత్వాలు నువ్వు వెతికితే నీకు లాస్ట్కు దొరికేది బూడిదే. హల్లెలూయా. అదే నువ్వు యేసయ్య పాదాలని కానీ ఆనుకొని ఉంటే నీకు అనేక దీవెనలు నీ మీద ఉండి నిన్ను ఎంబడించే బిడ్డలుగా తయారవుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.